యుద్ధాలు 3 రకాలు. అసలు యుద్ధం అంటే ఏంది? కనీసం ఎదురెదురుగా నిలబడి 2 ప్రత్యర్థులు ఉండాలి. ఈ ప్రత్యర్థులు ఒకరినొకరు నాశనం చేసుకోవడం అనే కోరికతో ఆ యుద్ధం మొదలెడతారు. అది యుద్ధం అంటే. అందులో దురాక్రమణ యుద్ధం అని ఒకటి ఉంటుంది. ఏ ప్రొవొకేషన్ లేకుండా, ఏ రెచ్చగొట్టడం లేకుండా ఒక దేశాన్ని ఆక్రమించుకోవాలనో, తమకేదో ప్రయోజనం ఉంటే ఆ దేశాన్ని తమలో కలుపుకోవాలనో చేసేదాన్ని దురాక్రమణ యుద్ధం అంటాం. వియత్నాం మీద అమెరికా చేసిన యుద్ధాన్ని దురాక్రమణ యుద్ధం అంటాం. ఆత్మరక్షణ యుద్ధం అంటాం. అమెరికాని ఎదిరించడానికి వియత్నాం చేసిన యుద్ధాన్ని ఆత్మరక్షణ యుద్ధం అంటాం. ఇక 3వ రకమైన యుద్ధాలు ఉన్నాయి. రాజకీయ అవసరాల కోసం చేసే యుద్ధాలు అవి. అంటే ఆ దేశంలో ఈ దేశంలో పరిపాలించే వాళ్ళ గ్రాఫ్ పడిపోతూ ఉంటే, ప్రజల్లో వాళ్ళ గౌరవం తగ్గిపోతుంటే, జనంలో పెద్ద ఎత్తున దేశభక్తిని నూరిపోసి బార్డర్లు తగాదా పెట్టుకొని అటు ఇటు సైన్యాన్ని మోహరించి, అటుపక్క సైన్యము కామన్ మ్యానే, ఇటుపక్క సైన్యము కామన్ మ్యానే. ఈ కామన్ మ్యాన్ ఆ కామన్ మీద గుసికొల్పి ఎదురికి దేశభక్తిని కైపెక్కిస్తారు. ఒకరినొకరు చంపుకుంటారు. ఈ లోపల బోల్డ్ అంత ఆయుధాలు ఖర్చు అవుతాయి. ఎవరికి ప్రయోజనం దీనివలన అటువైపు ఇటువైపు ఉండే పాలకులకి మరికొంత జీవించే అవకాశం వస్తుంది. ఎందువలన దురాక్రమణ లేదా ఒక దేశం మీద దాడి అని అంటే ప్రజలందరినీ ఏకం చేసి దేశభక్తిని నూరిపోస్తారు. కాబట్టి ఈ యుద్ధం జరిగినంతకాలం పాలకులకు రక్షణ ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్లో నెతన్యాహు అట్లాంటి రక్షణ కోసమే యుద్ధం చేస్తున్నాడు ఆయన. హమాస్తో యుద్ధం కానీ, ఇరాన్తో యుద్ధం కానీ ఆయన చేస్తున్న కారణం అది. ఏ యుద్ధం లేకుండా ప్రశాంత పరిస్థితి ఇజ్రాయెల్లో ఉంటే నెతన్యాహుని పీక్ అవతల పడేస్తారు. అటువంటి డిస్క్రెడిట్ పొందినాడు ఇప్పటికైనా. అది జరగకుండా ఉండాలంటే యుద్ధం చాటును దాక్కోవాలి. ఇది ఒక ఉదాహరణ. ఫైనల్గా బాగుపడేది ఎవరంటే, జూదగృహంలో జూదమాడేవాళ్ళు కొంతమంది ఓడిపోతారు, కొంతమంది గెలుస్తారు. కానీ జూదగృహం నిర్వహించేటోళ్ళకి ఎప్పుడూ లాభమే వస్తుంది. సరిగ్గా అలాగే ఇక్కడ బార్డర్ దగ్గర అటు ఇటు మోహరించి ఉన్న జనములు అటు కొంతమంది చస్తారు, ఇటు కొంతమంది చస్తారు. ఈ దేశమో ఆ దేశమో ఓడిపోవచ్చు, కానీ అటు ఇటు కూడా ఆయుధాలు అమ్ముకునే వాళ్ళు ఎల్లప్పుడూ బాగుపడతారు. ప్రపంచంలో ఈరోజు యుద్ధాలకి మూల కారణం ఆయుధాలు అమ్మే వ్యాపారస్తుల లాభాలే మూల కారణం. అందుకే ఈ మధ్య ఇరాన్లో అమెరికా భూమి లోపలికి వెళ్ళి పేలిన పెద్ద బంకర్ బస్టర్ బాంబులు వేసింది. ఈ మధ్యకాలంలో చాలా ఏళ్ల పాటు ఈ బంకర్ బస్టర్ బాంబులు అమెరికా ఎక్కడ వేయాల. మరి ఆ బాంబులు తయారు చేసి అమెరికా అమ్మిన వాళ్ళకి లాభాలు ఎట్లా వస్తాయి? ఖర్చు అయితేనే కదా. కాబట్టి ఒక 5-6 ఇరాన్ మీద వేస్తే ఆ బాంబులు ఖర్చు అయితే మళ్ళీ అట్లాంటివి కొనుక్కోవచ్చు గవర్నమెంట్. అది పరీక్ష చేయడానికి వేసినట్టుగా ఉంటుందన్నమాట. అందువలన ఆయుధాలు ఖర్చు అవ్వటం వల్లనే ఆయుధ వ్యాపారులు బాగుపడతారు. ఎల్లప్పుడూ ప్రపంచంలో యుద్ధాలు ఉండాల్సిందే. అలా ఉంటేనే ఆయుధ వ్యాపారాలు బాగుపడతారు. ఇది ఫండమెంటల్ విషయం. అందువలన ప్రపంచంలో ఆయుధ పరిశ్రమ ఉన్నంతకాలము యుద్ధాలు అనేవి ఆగవు. చిన్నదో చితకతో జరుగుతూనే ఉంటాయి. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతూ ఉంది, ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతూ ఉంది. నిన్న కాక మొన్న మొదలైన ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు ముగిసిందంటున్నారు. ఎప్పుడు ముగిస్తో తెలియదు. కానీ ఆ యుద్ధం జరగడానికి కూడా కారణం ఆయుధ వ్యాపారులే. యుద్ధంలో మొదట చనిపోయేది సత్యం, తర్వాత చనిపోయేది అమాయకులైన సైనికులు. ఆ తర్వాత ఆక్రమణ కానీ కొనసాగితే వీరి యొక్క దౌష్ట్యాలు, దుర్మార్గాలు పసిపిల్లల మీద, ఆడవారి మీద జరుగుతాయి. ఆ తర్వాత సాధారణ పౌరులు నష్టపోతారు. లాభపడేది ఎల్లప్పుడూ అటు ఇటు ఉండే పాలకులు, లాభపడేది ఎల్లప్పుడూ ఆయుధ వ్యాపారులే.